ఢిల్లీ నుంచి శ్రీనగర్కు బయలుదేరిన ఇండిగో విమానం తుఫాను కారణంగా ఘోర ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకుంది. సుమారు 227 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఈ విమానం ఆకాశంలో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా తీవ్రమైన వడగండ్ల వాన తుఫానులో చిక్కుకుంది. భారీగా పడిన వడగండ్ల వల్ల విమానం ముందు భాగానికి హాని వాటిల్లింది. ఈ సమయంలో క్యాబిన్లో ఆందోళన వాతావరణం నెలకొంది. ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురై కేకలు వేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీడియోలో ప్రయాణికులు భయంతో సీట్లను గట్టిగా పట్టుకుని కూర్చున్నట్లు కనిపించింది. కొంతమంది భయంతో ప్రార్థనలు చేస్తుండగా మరికొందరు కంటతడి పెట్టారు. కానీ క్లిష్టమైన సమయంలో పైలట్ చాకచక్యంగా స్పందించి అత్యవసర పరిస్థితిని ప్రకటించి వెంటనే శ్రీనగర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ను సంప్రదించారు. వాతావరణ పరిస్థితిని పరిగణలోకి తీసుకుని విమానాన్ని సమర్థవంతంగా నియంత్రించి సాయంత్రం శ్రీనగర్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ప్రమాద సమయంలో విమానం లోపల జరిగిన ఘటనలు కొంతమంది ప్రయాణికులకు మరిచిపోలేని అనుభవంగా మారాయి. ఓ ప్రయాణికుడు తన అనుభవాన్ని వెల్లడిస్తూ ఆ క్షణాలు జీవితంలోనే అత్యంత భయానకంగా అనిపించాయని చెప్పారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన వెంటనే ఎయిర్పోర్ట్ సిబ్బంది ప్రయాణికుల సంక్షేమం గురించి విచారించారు. వారికి అవసరమైన ప్రాథమిక సహాయం అందించారు. ఇండిగో సంస్థ కూడా దీనిపైన స్పందిస్తూ పైలట్ ధైర్యంతో అంతా సుఖంగా ముగిసిందని పేర్కొంది. ఈ ఘటన నేపథ్యంలో నిపుణులు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని సమయంలో ప్రయాణాలు చేయకూడదని సూచిస్తున్నారు. విమానయానానికి ముందు వాతావరణ సమాచారాన్ని పరిశీలించి సంస్థల సూచనలను పాటించడం అత్యంత అవసరమని హితవు పలుకుతున్నారు.